భక్తి అంటే కోరిక తీరాక మొక్కులు చెల్లించడం కాదు, మనస వాచ దేవుని ధ్యాసలో తరించడం, భగవంతుడు మెచ్చేలా పరులకు సాయపడటం. అందుకే మానవ సేవే మాధవ సేవ అంటారు. ఈ సూక్తిని అనుసరిస్తూ ఏటా గుంటూరు నుంచి సప్తగిరులకు పయనిస్తున్నారా దంపతులు. తమతో పాటు మరికొందరిని సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు. కలియుగ దైవం చెంత సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి చేయూతనిస్తున్నారు. భక్తి ప్రపత్తులతో తోటివారికి సాయపడుతూ శ్రీనివాసుడికి నిజమైన నీరాజనం అందిస్తున్న ఆ శ్రీవారి సేవకుల గురించి తెలుసుకుందాం పదండి. వృద్ధాప్యానికి చేరువైన వారు జీవితంలో అన్నీ చూసేశాం, ఇక కృష్ణారామ అంటూ కాలక్షేపం చేస్తాం అంటుంటారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగేశ్వరరావు, సంధ్యారాణి దంపతులు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. శేష జీవితాన్ని నారాయణుడి నామస్మరణతో కాకుండా ఆ శ్రీహరి మెచ్చేలా నరుడి సేవలో గడపాలని నిశ్చయించుకున్నారు. మొక్కవోని దీక్షతో 10 ఏళ్లుగా శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్నారు. నిత్యం 7 కుండలవాడి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రత్యేకమైన రోజులు, ఉత్సవాల సమయాలలో కిక్కిరిసిన భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల కొండ మారుమోగుతుంటుంది. వృద్ధులు, పిల్లలు, మహిళలు, వికలాంగులు స్వామి దర్శనంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. భాషరాని వారి పరిస్థితి మరింత ఇబ్బందికరం. గదులు, దర్శనం, క్యూలైన్లు, స్వామివారి సేవలు వంటి సమాచారం తెలియక ఇబ్బంది పడుతుంటారు. తీతీదే సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల వేల మంది భక్తులను నియంత్రించడం కష్టసాధ్యంగా మారుతోంది. ఇలాంటి సమయాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు తోడ్పాటు అందిస్తుంటారు. భక్తులకు సమాచారం అందించడం, క్యూలైన్లు నియంత్రించడం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులకు పలహారం, భోజనం అందించడం, వృద్ధులు, వికలాంగులకు స్వామి దర్శనంలో ఆసరా అందించడం వంటి కార్యక్రమాలను ఈ సేవా బృందాలు చేస్తుంటాయి. సాధారణంగా ఒకసారి లేదంటే 2 సార్లు శ్రీవారి సేవకులుగా వచ్చి తిరుమల కొండపై సేవలు చేస్తారు. ఈ నాగేశ్వరరావు దంపతులు మాత్రం 10 ఏళ్లుగా సేవకులుగా కొనసాగుతున్నారు. అనేక ప్రాంతాల వారిని తమ బృందంలో చేర్చుకుని స్వామివారి సేవలు తరింపజేస్తున్నారు. సంవత్సరాల్లో సుమారు 1000 మంది సేవకుల్ని నేను తీసుకొచ్చి ఇక్కడికి వివిధ రకాల సేవలు చేయించాను. ముఖ్యంగా కొండ మీద వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, నూతన సంవత్సరం, ఇటువంటి ముఖ్యమైన పండుగ దినాలన్నింటిలో కూడా అక్కడ మేము సేవ చేసి ఉన్నాము. మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. మా పిల్లలు పెద్దాళ్ళు అయిపోయి ఇద్దరు, ఒక పాప బాబు అండి. ఇద్దరు వాళ్ళు సెటిల్ అయిపోయారండి. ఇక మేమిద్దరమే ఉంటామండి. ఇక ఆధ్యాత్మికంగా ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన ఏర్పడింది. మన తిరుమల తిరుపతి శ్రీనివాసుడికే చేసుకుంటే బాగుంటుంది అని గత 10 సంవత్సరాల నుంచి ఇద్దరం అవే చేస్తున్నాం. 2006వ సంవత్సరంలో నాగేశ్వరరావు దంపతులు శ్రీవారి సేవకులుగా తిరుమలకు వచ్చారు. శ్రీవారి సేవకులుగా ఉండాలంటే కనీసం 7 సభ్యులు ఉండాలి. ఎలాగైనా శ్రీవారి సేవకులుగా పనిచేయాలని నిర్ణయించుకున్న నాగేశ్వరరావు దంపతులు తమకు తెలిసిన 5గురిని తమ బృందంలో చేర్చుకుని సేవ చేయడం మొదలుపెట్టారు. ఆనాటి నుంచి ఏటికేడు బృందాలను పెంచుకుంటూ శ్రీవారి సేవకులుగా మానవ సేవ చేస్తున్నారు. ఇప్పటి వరకు 55 సార్లు శ్రీవారి సేవకులుగా తిరుమలలో పనిచేశారు. వృద్ధులు, వికలాంగులకు అధికంగా సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు 150 బృందాలకు నేతృత్వం వహిస్తూ తిరుమల వెంకన్న సేవలో తరిస్తున్నారు. ఆదివారం జరిగిన రథసప్తమి కోసం 8 రోజుల పాటు ఈ బృందం తిరుమలలో సేవా కార్యక్రమాలు చేపట్టింది. నేను ఇది 3వసారి రావటం చాలా ఆనందంగా ఉంటుంది. వచ్చి తర్వాత కూడా సేవ చేయటం వల్ల నాకు మనసుకు ప్రశాంతతగా ఉండి ఏ బాధలు ఉన్నా కూడా సంతోషంగా ఉంటున్నాను. నాగేశ్వరరావు దంపతులు తమ సేవలను తిరుమలకు మాత్రమే పరిమితం చేయడం లేదు. విశ్వవ్యాప్తంగా శ్రీనివాసుని కార్యక్రమాలు ఎక్కడ ఉంటే అక్కడ సేవ చేస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తీతీది నిర్వహించే వివిధ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. మనగుడి, శ్రీనివాస కళ్యాణం, శ్రీవారి వైభవోత్సవం వంటి కార్యక్రమాల్లో తమ బృందాలతో సేవలు చేస్తున్నారు.
తమతో పాటు మరికొంతమందిలో సేవా స్ఫూర్తిని నింపి దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న నాగేశ్వరరావు దంపతులను పలువురు ప్రశంసిస్తున్నారు. ఒకసారి వెళ్ళానండి శ్రీవారి సేవకి. శ్రీవారి సేవ ఒక మహద్భాగ్యం అండి. వాళ్ళు ఒక విధమైన డెడికేషన్తో పనిచేస్తూ మాలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ చాలా బాగా చేస్తూ ఉంటారు. తీతిదే నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలు పైబడిన వారిని తిరుమల శ్రీవారి సేవకు అనుమతించడం లేదు. నాగేశ్వరరావు దంపతులు మాత్రం 60 సంవత్సరాలు పైబడిన తర్వాత కూడా సేవకు సిద్ధమంటున్నారు. చివరి వరకు శ్రీవారి సేవకులుగా పనిచేయడంలోనే ఆనందం ఉందంటున్నారు ఈ వెంకన్న భక్తులు.